నమస్తే జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. బారాస కేసీఆర్ గురించి ప్రజలు మర్చిపోయిరంటున్న సీఎం రేవంత్ అన్న. హైదరాబాద్ అల్వాల్లా డీసీఎం రచ్చ రచ్చ చేసింది, బాలుడు చచ్చిపోయిండు. గవర్నర్ ప్రసంగంలా 6 గ్యారంటీల మీద స్పష్టత లేదు అంటున్న హరీష్ అన్న. నేను హోంమంత్రి అయితేనే అందరూ కంట్రోల్ ఉంటారంటున్న కోమటిరెడ్డి. 50 నుంచి 100 ఎకరాలల్లా హైదరాబాద్లో ఏఐసిటి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి 17 లోక్సభ సీట్లు. నాకు భద్రత లేదు, భద్రతను పెంపొందించాలి అంటున్న షర్మిలక్క. కోడికత్తి కేసుల శ్రీనుకు బెయిలు, కుటుంబ సభ్యులు మస్తు సంతోషం పడుతున్నారు. ఈ నెల 11న ఇచ్చాపురంలా లోకేష్ అన్న శంకారావం స్టార్ట్ చేస్తుండు. ఆశా వర్కర్ల ఆందోళన, పోలీసులు గుంజుకపోతుండ్రు. ఇక వార్తలల్లో పోతే బారాసను సీఎం కేసీఆర్ను ప్రజలందరూ మొత్తం మర్చిపోయిండ్రు, అసలు గుర్తుకే చేసుకుంటలేరు అంటున్నాడు సీఎం రేవంత్ అన్న. బారాస అధినేత కేసీఆర్ను శాసనసభకు రావాలన్నట్టు కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి చెప్పిండు. కృష్ణా జలాల విషయంలో ఆయన చిత్తశుద్ధిని ప్రజలందరూ చూసిండ్రు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే ఆయన ఎంత బాధ్యతగా ఉన్నాడో అర్థమవుతున్నదంట అని చెప్పిండు. కేసీఆర్ బారాస గురించి ప్రజలు ఆలోచిస్తలేరు, మొత్తం బంద్ చేసిండ్రు అంట అని ఇట్లా అంటున్నాడు. ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టతతో ఉన్నామన్నారు. ఇక విధానపరమైన లోపాలు లేకుండా పాలన సాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు. రాజ్యసభ ఎన్నికలల్లా ఎంతమంది పోటీ చేసేది అధిష్టానం నిర్ణయిస్తుందంట అని ఇట్లా చెప్పిండు. సికింద్రాబాద్ అల్వాల్లా ఈరోజు మధ్యాహ్నము డీసీఎం వ్యాను రచ్చ రచ్చ చేసింది. ఇక అల్వాల్లా ఓ సూపర్ మార్కెట్కు సరుకులతో వచ్చిన డీసీఎం ఒక్కసారిగా నడుస్తున్న మీదకి దూసుకుపోయింది. ఇక అదే సమయంలో తల్లితో పాటు నడుచుకుంటూ పోతున్న తిరుపాలనే 9 ఏళ్ల పిల్లగాన్ని గుద్దింది. మస్తు దెబ్బలు తాకినాయి. ఇక పిల్లగాన్ని దవాఖానకు దోలుకపోయిండ్రు, చికిత్స చేస్తుండగానే చచ్చిపోయిందంట. డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమంట అని స్థానికులు మస్తు మండిపడుతున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం మీద బారాస ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ అన్న విమర్శలు చేసిండు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ప్రసంగం విశ్వాసం కల్పించలేదు, ప్రభుత్వ విజన్ను ఆవిష్కరించలేకపోయింది, ప్రభుత్వ హామీలు గ్యారంటీల అమలు మీద స్పష్టత ఇయ్యలేదు. అసెంబ్లీ మీడియా పాయింట్ కాడ ఆయన మీడియాతోనికి మేరకు మాట్లాడుతుండు. ప్రజావాణి ప్రభావం చూపిస్తలేదు, రోజు విజ్ఞప్తులు స్వీకరిస్తున్నామంట అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజు మాత్రమే పోయిండు. ఇక ఇప్పుడు పొరుగు సేవల సిబ్బంది మాత్రమే దరఖాస్తులు తీసుకుంటున్నారంట అని ఇట్లా చెప్తున్నాడు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందంట అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. శాసనసభ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతోని మాట్లాడుకుంటా ఆయనకు అధిష్టానం హామీ ఇచ్చిందంట అని, హోంశాఖ ఇవ్వాలంట అని ఇట్లా కోరిండు. కేసీఆర్ను గద్దె దించేందుకే కాంగ్రెస్లోకి వచ్చిన నేను హోంమంత్రి అయితేనే బారాస నేతలు కంట్రోల్ ఉంటారంట అని చెప్తున్నాడు. కరెంటుతో పాటు ఉద్యోగం గిట్ట సాధించాలి, యువత అందరిట్లా నైపుణ్యాలు పెంపొందించాలి, అట్లా కృషి చేస్తామంట అని, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా వికలాంగ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటు ఉంటామంట అని, 10 నుంచి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తుందంట అని, సమగ్ర డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. హైదరాబాద్ను దేశంలోనే కృత్రిమ మేధ ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తాము. 50 నుంచి 100 ఎకరాలల్లా ఏఐసిటి ఏర్పాటు చేస్తాము. 2000 లక్షలతోటి ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తాము. క్రీడా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా చేసుకోమే మా ముఖ్య లక్ష్యము. కులగణన చేపట్టాలంట అని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ కేవలం ఆర్థిక పత్రం కాదు, భవిష్యత్తుకు నమూనా అంట అని గవర్నర్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలల్లా వైకాపాకు గట్టి షాక్ తగులుతున్నదంట. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలల్లా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 17 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందంట. వైకాపా 8 స్థానాలకు పరిమితం కానున్నది.
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వేలా ఈ విషయం తేలింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో నిర్వహించిన సర్వే ఫలితాలను ఈ రోజు బయటపెట్టిండ్రు. 2023 డిసెంబర్ 17 నుంచి జనవరి 28 దాకా సర్వే నిర్వహించినట్లు తెలిపిండ్రు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమెకు భద్రత కల్పించాలంట అని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఇక తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది ఆమె. ప్రభుత్వం నాకు భద్రత కల్పిస్తలేదు, ఎందుకంటే నా చెడు కోరుకున్నట్లే కదా అంట ఆమె అంటున్నది. ఇక ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఆమెకు భద్రత పెంచుతామంట అని జిల్లా ఎస్పీ ప్రకటన విడుదల చేసిండు. 1+1 స్థానంలో 2+2 భద్రత కల్పిస్తాం అని పేర్కొన్నారు. ఇక షర్మిల అభ్యర్థన మేరకే భద్రత పెంచినట్టు స్పష్టం చేసిండ్రు. కోడికత్తి కేసుల నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ వచ్చింది. కుటుంబ సభ్యులైతే మస్తు సంతోషపడుతున్నారు. చెయ్యని నేరానికి నా కొడుకు శిక్ష అనుభవించిందంట అని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేసింది. జైలులో ఆమె కొడుకు ఆరోగ్యం మస్తు పాడైంది, న్యాయం జరిగిందంట అని శ్రీనివాస్ సోదరుడు ఇట్లా మస్తు నవ్వుతున్నాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న ఈ నెల 11 తారీఖు నుంచి శంఖారావం పేరుతోటి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నాడు. ఈ మేరకు శంఖారావం మీద రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేసిండు. ఉత్తరాంధ్ర నుంచి శంఖారావం ప్రారంభమవుతుందంట. యువగలం పాదయాత్ర జరగని ప్రాంతాలల్లో పర్యటించేటట్లు ప్రణాళిక ఉంటుందంట అని చెప్తున్నారు. ప్రజలల్లా పార్టీ శ్రేణులల్లా చైతన్యం నింపడమే శంఖారావం ముఖ్య లక్ష్యము. రోజు 3 నియోజకవర్గాలల్లా పర్యటన ఉంటుంది. సుమారు 50 రోజుల పాటు కొనసాగుతుందంట ఈ యాత్ర. ఇచ్చాపురంలో ఈ నెల 11 తారీఖున మొదటి సభ నిర్వహిస్తారు. జగన్ పాలనలో మోసపోయిన వారికి భరోసా కల్పిస్తామని అచ్చెన్న చెప్పిండు. మా సమస్యలను పరిష్కరించాలంట అని డిమాండ్ చేసుకుంటా విజయవాడ చేరుకున్న ఆశా వర్కర్ల పట్ల జగన్ ప్రభుత్వము దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విజయవాడ, మంగళగిరి కొన్ని ప్రాంతాలకు చేరుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. దౌర్జన్యంగా రోడ్ల మీద గుంజుకుంటూ పోయిండ్రు. వాహనాలల్లో పోలీస్ స్టేషన్లకు గుంజుకుపోయిండ్రు. ఈ క్రమంలోనే తోపులాట చోటు చేసుకున్నది. కొంతమంది ఆశా వర్కర్లకు మస్తు దెబ్బలు గిట్ట తాకినాయి. మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోతున్న సమస్య మన భారతదేశాన్ని కాదు, ప్రపంచ దేశాలకి సవాలుగా మారింది. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ మత్తు పదార్థాల బారిన పడి యువత తమ బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు అని, ప్రతి వారికి మత్తు వద్దు ఆరోగ్యం ముద్దు అని అవగాహన కల్పించి మత్తు పదార్థాల నిర్మూలనతో ఉత్తమ సమాజాన్ని స్థాపించేందుకు జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు రండి మత్తురహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఒక రాష్ట్ర స్థాయి అవగాహన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ పట్టణ ఉద్యమ కన్వీనర్ మహమ్మద్ సిద్దిక్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక అంకాల్ ఆర్ట్ అకాడమీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యమ కన్వీనర్ మహమ్మద్ సిద్దిక్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలో కూడా మత్తు పదార్థాల సేవనం రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుందని, 10 సంవత్సరాల చిన్న వయసు నుండి 75 సంవత్సరాల వృద్ధ వయసు వరకు కోట్ల మంది దీనికి బానిసలుగా మారిపోతున్నారని, ముఖ్యంగా దేశానికి వెన్నుముక అయినటువంటి యువత ఈ వ్యసనాల బారిన పడి తమ మానసిక శారీరక ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ నాయకులు పాల్గొన్నారు. నేరాలు పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ యొక్క రిపోర్ట్ చూసినట్లయితే 2022 రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 284 మిలియన్ల ప్రజలు దీనికి బానిసలైపోయారు అన్నమాట. మన యొక్క ఎన్సీబీ రిపోర్ట్ ఎన్నో ఏళ్లుగా పార్టీలకు సేవలు చేస్తున్నామని, ఆనాటి నుండి నేటి వరకు జెండాలు మోసేది మేమే, పార్టీ ప్రసారకులు మేమే, పార్టీ విజయానికి కారణము మేమే, కానీ తర్వాత మమ్మల్ని కూరలో కరివేపాకులా తీసి పారేస్తున్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన మా హక్కులను సాధించుకుంటామని, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మా బీసీలకు సమన్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, శాసన మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు, సజ్జల రామకృష్ణ, మిథున్ రెడ్డికి వినతి పత్రాలు అందిస్తామని, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఎస్సీ అభ్యర్థికి సీటు కేటాయించాలని దళిత సంఘాల రాష్ట్ర నాయకులు గంటా సుందర్ కుమార్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంగా కేటాయించబడినట్లయితే ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే, తప్పనిసరిగా
ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానని చెప్పేసి మీకు సభముఖం తెలియజేస్తాను. అంతేకాదు ప్రతి ఒక్కడు ఎవరైతే దళితులతో పోటీ చేస్తారో, ఎవరైతే దళిత క్రిస్టియన్లు పోటీ చేస్తారో ఆశా వర్కర్లను అరెస్టులు చేయడమే కాకుండా దుర్భాషలాడటం, చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లు లాక్కోవడం, మగ పోలీసులే స్టేషన్లకు తీసుకెళ్లడంపై ఆశా వర్కర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు భీమవరంలో 1 టౌన్ 2 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ల వద్ద ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు వాసుదేవరావు జ్యోతి న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ పోలీసులు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, మా సమస్యలను పట్టించుకోకుండా అధికారులు గాలికి వదిలేశారని, కనీస వేతనం లేకుండా, సెలవు లేకుండా, టైం లేకుండా తీవ్రమైన పని భారాన్ని మాపై నెట్టి రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చేయిస్తుందని, దీనిని అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు తెలియజేసే దానికి శాంతియుతంగా ఆందోళన చేపట్టిన మాపై పోలీసులు విచక్షణ రహితంగా అరెస్టులు చేసి దుర్భాషలాడటం అత్యంత దారుణమైన విషయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎవరికి ప్రకటించలేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనకే టికెట్ ఇచ్చారని చెప్పడం విడ్డూరంగా ఉందని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు పట్టణం కుర్రపాడు రోడ్డులోని కొనిరెడ్డి ఆయిల్ మిల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అసమ్మతి వర్గంలో ఉన్న శివచంద్రారెడ్డితో పాటు 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాషా, రాజుపాలెం మండలం మాజీ జెడ్పీటీసీ వెల్లాల భాస్కర్లు మాట్లాడారు. ఎమ్మెల్యే కొత్తపల్లి పంచాయతీకి సంబంధించి తాను వార్డు మెంబర్లుగా గెలిపించుకున్న 12 మందిని ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయలు ఇచ్చి పశువులను కొనుగోలు చేసినప్పుడు ఆయన నీతి ఏమైందని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేల్పు శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారికి సంక్రాంతిలో జరిగే నెల రోజుల జాతర వార్షిక మహోత్సవాలకు అన్ని రాష్ట్రాల నుండి ప్రత్యేకించి అమ్మవారిని దర్శించుకోవడానికి భీమవరం వస్తారు. కొంగు బంగారమైన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని కనులారా తిలకించి భక్తులు తన్మయత్వం పొందుతారు. భీమవరంలో జరుగు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60వ జాతర మహోత్సవాలను ఈ నెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు నిర్వహిస్తారు. 9వ తారీఖు అమ్మవారి అఖండ అన్న సమారాధన సందర్భంగా భీమవరం డిఎస్పీ వి నారాయణ స్వామి రెడ్డి, సిఐ అడబాల శ్రీను, ఎస్ఐ వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ నాయకులు కొప్పుల సత్యనారాయణ, మాణి సురేష్ భోజనాల పంపిణీకి ఏర్పాటు చేసి బ్యారిగేట్స్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీ నాయకులు హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని వైఎస్ఆర్ జిల్లా కడప డిఎస్పీ షరీఫ్ హెచ్చరించారు. కడపలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపైన పోరాడాలి తప్ప వ్యక్తిగత విమర్శలకు వెళ్లి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో అనవసర కామెంట్లు, పోస్టులు పెట్టి వాటి వల్ల గొడవకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఏ పార్టీ అయినా ఉపేక్షించేది లేదంటూ అన్ని రాజకీయ పార్టీలకు, విద్యార్థి సంఘాలకు డిఎస్పీ స్పష్టం చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో రాబోయే ఎన్నికలను నిర్వహించేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వార్తలు అయిపోయినాయి, మళ్ళొచ్చే వార్తలల్లా మళ్ళా కలుద్దాం. శనార్థి.